సుప్పిని. సరే రాత్రి దాగింది దిగలేదో ఎట్నో అది పక్కన పెట్టండి, మనకు సంబంధం లే. సవాల్ని స్వీకరించి 10 గంటలకు రమ్మని చెప్పడం జరిగింది. ఎందుకు అడుగు తింటానిక? హెచ్చరిస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దమ్మున్న పార్టీ. తప్పు జరుగుతుందని చెప్పిన వాళ్ళని అభినందించి ఆ తప్పును సరిదిద్దుకోకుండా అంటున్నావు. ఏమన్నా ఆసమానా? వేసేసాడు, బాగా వేసేసాడు. మీకు ఏ లిక్కర్ కావాలని నేను అమ్ముతాను, ఎంత కావాలని అమ్ముతానని తెలియక అడుగుతున్నాను. ఇదో బతుక చెప్పండి. టీడీపీ వాళ్ళకి సిగ్గు లేదు. రోజు ఆమె చెప్తాబంటే ఆమెకు సరిలేదు. తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళని శిక్షించే ఆ గుణం కూడా లేదు. మరి చేస్తున్నప్పుడు మొగుడికి దొంగ మొగుడికి నీకు తేడా తెలియట్లేదా? మరి ఆయన దమ్మున్న నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న వాళ్ళ. సాయంత్రం ఇంటికి రా చెప్తాను. ఈ రోజు బిర్యానీ పొట్లాలు దొరుకుతాయి కొండ మీద, డ్రోన్ కెమెరా ఎగరేస్తారు. చాలా ఎవరిదో ఖాళీగా ఉన్న బాడీకి వచ్చి ఎత్తుకున్నట్టు ఆ తలకాయ మమ్మల్ని ఎందుకు ఆప్ చేస్తున్నారు? మేము అక్కడికి వెళ్ళేం గొడవలు చేయడానికి వెళ్ళట్లేదే. సర్లే, పెళ్లిలో బ్యాండ్ అదిరిపోవాలి, అందరూ మీ గురించి మాట్లాడుకోవాలి. ఏంటి ఎందుకు మీరు తోక ముడిచి పారిపోతున్నారు నేను అడుగుతున్నా. నువ్వేం పీకి గట్టలు కట్టావు? అందరూ కూడా రెడీగా ఉన్నాము, దేనికైనా మేము సిద్ధమని కూడా చెప్తున్నాం. పోలీసుల్లో కూర్చోబెడతారనుకోలేదు. పోలీసులు పెట్టుకుని డ్రామా. పోలీసే మా మామలా, మా అత్తలా, మా పెదనాన్నలా. ఏంటి ప్రాబ్లం? హార్ట్ లో హోల్సా, కిడ్నీలో స్టోన్సా? ఈ విధంగా హౌస్ అరెస్ట్ చేసి రోడ్డు మీద కూర్చోబెట్టడం కరెక్టేనా? పోలీసులతో ఆడుకుంటావా? నిలదీస్తాము, ఎంత దూరమైనా పోరాడుతాము. నువ్వు వెళ్ళు తల్లి, వెళ్ళి టిఫిన్ చేయి. ఆవు దూడలు చనిపోతున్నాయి. పసుపు చీర కట్టుకొని వచ్చింది ఆర్కే రోజా గారు. ఈ రోజు రోజా ఆంటీ గారు వచ్చారు. అంటే అంకిల్ కూడా బొత్తిగా తెలియని కంకి పడినానని ఉద్దేశం. దమ్ముంటే భూమన కరుణాకర్ రా. ఏంది ఇదే? పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడుకి చెప్పేది ఒకటే, తిరుమలలో ఎన్ని అపచారాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఎక్స్క్యూజ్ మీ, అంత సీన్ లేదండి. ఏం జరుగుతోంది తిరుమల కొండ మీద? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. బాధ్యత లేకుండా, భయం భక్తి లేకుండా. టీవీ సీరియల్ చిన్నారి పెళ్లి కూతురు టైం ఇస్ కమింగ్. చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడం ఆయన అలవాటు. గారు రోజా ఆంటీ గారు ఎందుకు అంత ఆయాస పడుతున్నారు? మీకేమన్నా తెలుసుంటే కింద కామెంట్ లో పెట్టండి. మీకు పండుగ తమ్ముళ్ళు రెడీ అయిపోయింది. తమ్ముళ్ళు మొన్న నాయకుడి నాయకత్వంలో నడుస్తున్న పార్టీ. స్టేషన్ లో జరిగింది అప్పుడే మర్చిపోయావా? సింగిల్ గా అయినా వస్తాము, ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ మళ్ళీ మా మీద ట్విట్టర్ లో భయపడి పారిపోయామని. అవును, ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్ కి వెళ్ళావా? మేము దమ్ముంటే రమ్మంటే భయపడి తోక ముడిచిన. నీ రాకతో ఈ పార్టీ కళే పెరిగిపోయిందమ్మా. తెలియకపోతే గమ్మునైనా ఉండాలి. నాకు వాంతి వస్తుంది. పొద్దున్న 8:45 ఎంత నిద్రలేసాడు. 9:30 మేకప్ కొట్టుకొని టిఫిన్ చేసి బయటకు వచ్చారు. ఈడేంటి నా పిల్లం చుట్టూ భూచక్రం తిరిగినట్టు తిరుగుతున్నాడు? తాటాకు ఒకటి కప్పి తాటాకు ఒకటి మరిచి దాని మీద కొత్తలు పెట్టారు. ఈ రోజు పోలీసులను ఉపయోగించి ఈ రోజు ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు? ఏంట్రా అన్యాయం, అక్రమం అరుస్తున్నావు? నక్సలైట్ కింద కేసు బుక్ చేసి లోపల తోసేసానంటే ఇంత పిరికి పందో అక్కడ అర్థమవుతుంది. కరుణాకర్ రెడ్డి గారు రాలేదు నువ్వు మాట్లాడేటప్పుడు. ఆయన ఏమన్నా ఆడింగదవా? ఏదైనా పెట్టినప్పుడు అది జరిగిందా లేదా అనేది ప్రూవ్ చేయాలి. నేను నిన్నే నమ్ముకున్నా. లేకుండా వాళ్ళు మాట్లాడే తీరు చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. అల్లా శ్రీనివాసరావు దమ్ముంటే రండి నిరూపించండి అంటాడు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందని నేనేం చేస్తానో తెలుసా? రండి, మేము కూడా వస్తాం. అనుకున్నారా రాలేదనుకున్నారా? లేట్ అయ్యేసరికి ఏసీపీ మిమ్మల్ని లేపేశాడు అనుకున్నాం సార్. మరి పోలీసుల్ని పంపి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి మేము రెడీగా ఉన్నాం. ఏం ఉపయోగం? నా సమాధానానికి వాళ్ళు స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. ఏంటి చాలా హ్యాపీగా కనపడుతున్నావు, బాగా ప్రిపేర్ అయ్యావా? నిర్బంధించటం అంటే ఇది ప్రపంచంలోనే ఒక వింతలో వింత. నువ్వు రోడ్లో పనుకొని యాక్షన్ చేయటం ఎందుకుగా? ఎవడు నమ్ముతాడు నిన్ను? దాని మీద చర్చకొద్దాం. అక్కడికే రమ్మన్నారు కదా, నేను సిద్ధంగా ఉన్నాను కదా. రమ్మన్నది వాళ్ళు, వస్తానన్నది నేను. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. మీరు సవాలు విసిరితే ఈ సవాలుకు భయపడి
ఎవరి పరువు పోయింది? మీ పరువు పోయింది. సవాలు విసిరింది ఆయన, సమాధానం ఇచ్చింది నేను. మా చోటుగాడికి వచ్చిన పిచ్చికా మాకు బీపీ లేచేటట్టున్నారా నాయన. ఎంపీగా ఉన్న ఒక అతన్ని ఇక్కడ పోలీసులు ఏ విధంగా లాక్కెళ్తున్నారు మనం ఒకసారి ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేయొచ్చు. గోవుల సంరక్షణ ఎవరు కూడా పట్టించుకోవటం లేదు అని చెప్పి ఇదే తిరుమల దర్శనాలు గోలమాల్లో రోజా ఎంత తినింది? దేవుడు సొమ్ము తినలేదా? కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. అక్కడేమో చంద్రబాబు నాయుడు ఏదో మీటింగ్ అసలు ఎవరు చనిపోలేదంటాడు. రోజా ఉన్నది నీ వెనకల ఇన్ని రోజులు ఏడున్నిందామే, ఈ రోజు ఏం షోకి చేయని వచ్చిందే? ఏ విధవ ఏం చెప్పినా నమ్మేస్తుంది. ఆవులు చనిపోకూడదా? ఇంట్లో ముసలోళ్ళు చనిపోరా అని చిత్తికి పోద్ది. రండి, మీరు తప్పు చేయకపోతే మీ చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకోండి. తిరుమలను బ్రష్ పట్టించింది మన వైసీపీ హయాంలోనే కాదా అని అడుగుతా ఉండా. ఏం చేస్తారు ప్రాయశ్చిత్తం? నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. దమ్ముంటే రండి అని సవాల్ విసిరారు. నువ్వు మాత్రం మాట మీద నిలబడేదానివి నాకు తెలుసు. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా సూటిగా అడుగుతున్నాను, ఓరు సాంబో రాసుకోరా. మీకు దమ్ముంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? ఈరోజు తిరుపతిలో పుట్టి పెరిగిన మేము అది పెద్ద శతముదుర్రా, అదే వద్దురా. రిపీట్ అవుతుంది. రాబోయేది జగనన్న ప్రభుత్వం, వాడు ఖచ్చితంగా ఓడిపోతాడు. ఎవరిని వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఆ గేరాలో కూడా ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో తెలీదు. శిక్షించండి, కేసులు పెట్టి లోపల పెట్టండి. అమ్మా చెల్లెమ్మా, మన కొంప మునిగేటట్టుందమ్మా. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి. నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిడుగుడు అనేసుకుంటానమ్మా. ఎవరు సహించే పరిస్థితి లేదు. సరే ఎందుకు అంత ఆయాసపడుతుంది? సూపర్ రా.